హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి కిచెన్. మరి ఈ రోజు స్పెషల్ ఆవకాయ అండి. సమ్మర్లో పక్కాగా మనకి ఆవకాయ పెట్టుకోవడం బాగా అలవాటు కదా. మరి ఆవకాయని సింపుల్గా పక్కా కొలతలతో సంవత్సరమైన నిలువ ఉండేటట్టు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పుల్లటి మామిడికాయల్ని 2 కిలోస్ తీసుకుంటున్నాను. వాటిని శుభ్రం చేసుకొని ముక్కలు కొట్టించుకొని తడారిన తర్వాత ఇలాంటి ఒక కప్పుతో నేను ఈ 2 కిలోలు ఇలా మెజర్ చేసుకున్నా అండి. మొత్తం 8 కప్పులు వచ్చాయి. ఇదే కప్పుతో కారం ఆవపిండి తీసుకోవాలి. ఇలాంటి కప్పు ఫుల్ కప్తోనే కారం, అలానే 3/4 కప్పు ఆవపిండి, అలానే 3/4 కప్పు రాళ్ళ ఉప్పు కూడా తీసుకొని, అలానే ఆయిల్ అండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను, పల్లీల నూనె అయినా వాడచ్చు. నువ్వుల నూనె 2 కిలోలకి మనకి 1 కిలో వరకు పడుతుంది. అంటే ఇదే కప్పుతో మనకి 4 కప్పుల వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ని చక్కగా కలిపేసుకొని అలానే 200 గ్రాములు వెల్లుల్లి కూడా తొక్కలు తీసేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 3 స్పూన్లు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఈ ఉప్పు కారం వాటికి పట్టేటట్టు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వాటిని ఆ కారం ఉప్పు వాటికి బాగా పట్టించుకోవాలండి. నిదానంగా చక్కగా కలుపుకుంటే ముక్క ఏంటంటే సంవత్సరం అయినా సరే గట్టిగా ఉంటుంది, అస్సలు మెత్తబడకుండా చాలా బాగుంటుంది, పాడవదండి. మెయిన్ పచ్చడికి ఉప్పు అలానే నూనె బాగా ఉంటే పచ్చడి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. మొత్తం ముక్కలన్నీ వేసేసుకుంటూ చక్కగా వాటికి పట్టించేసుకోవాలి. నూనె అనేది 1 లీటర్ పడుతుంది. ఇంకా కావాలి అంటే ఇంకొక 100 గ్రాములు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైకి తేలాలండి నూనె ఎప్పుడైనా. ఇప్పుడు మరి కాస్త నూనెను కూడా ఈ స్టేజ్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ముక్కలకి పట్టించేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, ముక్క బిరిసెక్కి కాస్త గట్టిగా ఉంటుంది. ఇలాంటి ఒక జార్ తీసుకొని ఆ డబ్బాలో చక్కగా ఇలా చూపించే విధంగా మొత్తం ముక్కలన్నిటినీ ఆ డబ్బాలో వేసుకోవాలి. లేదంటే ఆవకాయ జార్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టేసుకుంటూ నీట్గా ఇలాగా వేసుకోవాలండి. వేసేసుకొని ఇంకొక కప్పుతో ఆయిల్ కూడా మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం దీన్ని మూత పెట్టేసుకొని 3 డేస్ దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఇలా చక్కగా నూనె బయటకు తేలి బాగా కనిపిస్తుంది కదండి. మనం ఇలాంటప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం ఆయిల్ అంతా బాగా సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కావాలంటే నేను ఇప్పుడు ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకుంటాను. అంతే అండి, చాలా సింపుల్గా సంవత్సరమైనా నిలువ ఉండే ఈ పచ్చడి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.